ఈ రాత్రి దినమందున అందరికీ కూడా గల కారణం ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశము. మేము యాక్చువల్గా నిన్న వెళ్ళిపోదాం అనుకున్నాం, నిన్న ప్రయాణం కొనసాగించేద్దాం అనుకున్నాం. కానీ నేనైతే రాకూడదు, నాకున్న పనుల వల్ల రాదలుచుకోలేదు. కానీ దేవుడి చిత్రం ఏమిటో తెలియదు. వస్తానన్న వాడిని కూడా ఆగిపోయాను. రానులే మీరు వచ్చేసి నేను వారికి చెప్పేసినా కానీ మరి దేవుడి చిత్తం ఏమిటో మరి తెలియదు కనుక దేవుడు మరి వెళ్ళాలని ప్రేరేపణ ఇచ్చాడు. వచ్చాను. వచ్చిన తర్వాత నిన్న వెళ్ళిపోతాను మేము అనుకున్నప్పుడు మరి దేవుడు మరి మాతో మాట్లాడి ఒకరోజు కూడిక ఏర్పాటు చేయమని దేవుడు అడిగిన రీతిగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాత్రి దినమందున. అయితే ఈ రాత్రి దినమందున దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువ సమయం చెప్పను కానీ సమయం 8 అయింది కనుక ఒక 30 గంట దేవుని మాటలు మనం అందరం మాట్లాడుకుందాం. దేవుడు మన పట్ల చేసిన కార్యాలు, దేవుడు మనతో ఉంటున్న ప్రేమ, దేవుడు మనకి హెచ్చరిస్తున్న కొన్ని సంగతులను మనందరము ఈ రాత్రి దినమందున ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎవరు అల్లరి చేయొద్దు, గలిబిలి చేయొద్దు. ఎందుకంటే గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ రాత్రి దినమందున. మనందరము ధ్యానించుకుందాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒకానొకప్పుడు చరిత్ర కాలంలో ఒక గ్రామం ఉండేది. చరిత్ర కాలంలో ఒక గ్రామం అనేది ఉండేది. నినివే పట్టణం అని ఒక పట్టణం ఉండేది. నినివే పట్టణం అదందరికి తెలిసిన విషయమే. నినివే పట్టణం అని ఒక గ్రామం ఉండేది. ఇలా మనకి ఇప్పుడు ఎలా అయితే మనకు ఒక తూర్మావిడ ఒక గ్రామం ఉందో, మొక్కు అని ఒక గ్రామం ఉందో, పక్కన గోపాలపురం అని అలా చుట్టుపక్కల ఎలా అయితే గ్రామాలు ఉన్నాయో అలాగే నినివే పట్టణం అని ఒక గ్రామం ఉందట. ఒకనప్పుడు చరిత్ర కాలంలో ఆ గ్రామం ఉండేది. అయితే ఆ గ్రామం వద్ద వారి జీవితంలో ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ వచ్చారు. అంటే వారికి ఆశకి హద్దు లేదు, వారి ఆలోచనకి హద్దు లేదు, వారి పాపానికి హద్దు లేదు, వారి బుద్ధికి హద్దు లేదన్నమాట. అంటే వారి మాటకి హద్దు లేదు, వారి వస్త్రాలంకరణకి హద్దు లేదు, వారి పాపాలకి ఏ విషయంలో కూడా వారికి అడ్డు చెప్పేవారు లేరు. వారి జీవితము కొనసాగుతూ వస్తుంది. అయితే దేవుడు ఆ విషయాన్ని పరిశీలించి ఆ గ్రామానికి కొన్ని దినాలు ఇచ్చాడు. ఆ కొన్ని దినాల్లో వారు చెప్పిన మాట కనుక వినకపోతే గ్రామాన్ని నశింపచేస్తానని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుని యొక్క భయభక్తుల కనుక వారు జీవించట్లేదు, దేవుని మాటను వారు వినట్లేదు. వారికి ఇచ్చిన జీవితాన్ని ఏదైతే ఉందో వారు పాడు చేసుకుంటున్నారు. వారికి ఇచ్చిన జీవితం ఏదైతే ఉందో పాడు చేసుకుంటున్నారు. పాపంలో పడేసుకొని, అనారోగ్యం తెచ్చుకొని, హింసల పాలవుతూ, వారి ఇష్టానుసారమైన జీవితం జీవించుకుంటూ వారికి ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈనాటి దినాల్లో ప్రజలు ఎలా అయితే వారికి ఇచ్చిన జీవితాన్ని యవ్వన కాలంలో వయస్సును, చదువును, జ్ఞానమును, ఆస్తిని, అంతస్తుని ఎలా అయితే వ్యసనాల పాలు చేసుకుంటున్నారో, ఎలా అయితే లోకాసారంగా పాడు చేసుకుంటున్నారో అలాగే ఆనాటి దినాల్లో చరిత్ర కాలంలో నినివే పట్టణ ప్రజలు అలాగే చేశారు. వారికి ఉన్న ఆస్తిని పాడు చేసుకుంటున్నారు, వారికి ఉన్న బుద్ధిని పాడు చేసుకుంటున్నారు, వారికి ఉన్న పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారు, వారికి ఉన్న శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, వారికి ఉన్న ఆలోచన యావత్తును వారు పాడు చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని ఈ రాత్రి దినం దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల రాజా, కృపగల ప్రభు, ఆయన నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి దినమందరూ మేమందరిలో కూడడానికి ఇచ్చిన అవకాశమును బట్టి నీకే స్థుతులు, స్తోత్రాలు. మరి ప్రభు నాయన మేము మాట్లాడబోతుండగా మీరే మమ్మల్ని ఎత్తుపెట్టి వాడుకోండి. నీ మాటల ప్రభ మా చెవుల ప్రభ వినిపింప చేయండి ప్రభ. హృదయపు అంచులోనికి వెళ్ళి నీ మాటలు మీరు దాచుకొని భద్రపరుచుకొని వినేవారుగా అనుసరించే కృపను మీరు మాకు దయచేయమని కోరచ్చు. అయ్యా మట్టివాడిని నన్ను ఎన్నుకొని ప్రభా ఈ రాత్రి దినమందు నిలబెట్టి వాడుకుంటున్నావు కనుక ప్రభా మేము మాతో మాట్లాడమని, మీరే మమ్మల్ని దర్శించమని, వినబడుతున్న ప్రతి ఒక్క చెవిలో ప్రభా ఈ మాటలు దాచుకొని అనుసరించే కృపను దయచేయమని కోరచ్చు. క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణ ప్రజల గురించి రాత్రి దినమందు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ గ్రామంలో ఉన్న ప్రజలక వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారట. పాడు చేసుకుంటుంటే ఆ గ్రామానికి హెచ్చరిక చేయమని ఒక దాసుని, ఒక ప్రవక్తని దేవుడు ఆ ఊరు పంపించాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రవక్త పేరు వచ్చి యోనా. ఆ దాసుడి పేరు వచ్చి యోనా. ఆ భక్తుడి పేరు వచ్చి యోనా.
అతని పేరు వచ్చి యోనానండి. అతను ఆ గ్రామంకు వెళ్ళి ఆ గ్రామం పాడైపోతుంది, 40 రోజుల్లో నశింపజేస్తున్నానని నా మాటగా వెళ్ళి ఆ గ్రామానికి చెప్పంటే ఆ ప్రజలు ఆ యోనా ఏం చేశాడు తెలుసా? ఆ గ్రామం గురించి విని, అంటే ఆ గ్రామస్తులు బయట వారిని ఎవరిని రానివ్వరు, ఒకవేళ తప్పు చేస్తున్నారు ఖండిస్తే చంపేస్తారు, కొడతారు. యోనాకి ఇదంతా గుర్తొచ్చి నేను ఆ ఊరు వెళ్తే నన్ను చంపేస్తారేమో, నేను కనుక దేవుని మాటలు చెప్తే నన్ను కొట్టేస్తారేమో అని తప్పించుకున్నాడు. నినే పర్మిషన్ బయలుదేరాడు, వేరే గ్రామానికి బయలుదేరుతుంటే గొప్ప ప్రళయం వచ్చేసింది. ఆయన ఆ సముద్ర మార్గంలో వెళ్తుంటే గొప్ప ప్రళయం వచ్చేస్తే అక్కడున్న సముద్రంలో ఉన్న వారందరూ, ఆ బోట్లో ఉన్న వారందరూ వాళ్ళు అడుగుతున్నారు, ఎంత ప్రళయం ఎలా వచ్చింది, మా దేవుళ్ళందరికీ మేము మాట్లాడాం, మేము ఇవ్వాల్సిన ఇచ్చేసాం, కానీ ఎలా వచ్చింది అంటే ఇంకొక వ్యక్తి లోపల దాక్కున్నాడు, ఆ వ్యక్తిని అడగండి వెళ్ళని అడిగితే ఆ వ్యక్తిని పిలిచి అడిగితే ఓ మనుష్యుడా, ఈ జలప్రళయం వస్తుంది కారణం ఏంటంటే అతను అన్నాడట, నా వల్లే వస్తుంది అన్నట. ఏం చేస్తానంటే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను దారి తప్పి వేరే పట్టణానికి వెళ్ళిపోతున్నా, ఆ గ్రామానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదని అన్నాడట. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఈ ప్రళయం ఆగాలంటే ఏం చేయాలి? దూర ప్రాంతంలో మా భార్య బిడ్డలు విడిచిపెట్టి మేము వచ్చేసాం, నీ వల్ల మేమందరం ఇక్కడ మునిగిపోవడం మాకు ఇష్టం లేదని అంటే అప్పుడు ఆయన అన్నాడట, యోనా గారు, నేను కనుక ఈ ప్రళయం ఆగాలంటే నన్ను మీరంతా తీసుకెళ్లి సముద్రంలో పడేయండి, అప్పుడు ఈ ప్రళయం అయిపోతానట. ఆ సముద్రంలో ఆ యోనాన్ని పడేసిన వెంటనే ఆ ప్రళయం ఎక్కడికక్కడ నింబడం ఆగిపోయింది. కానీ పడేసిన యోనా గారు మరి ఏమైపోతారు? యాక్చువల్గా అయితే సముద్రంలో పడే వ్యక్తి చనిపోతాడు, అంటే బాగా లోతు, ఏ సొరచేపకో దేనికో దొరికితే చనిపోతాడు. కానీ దేవుడు అక్కడ ఆయనకి ప్రయాణ మార్గం ఏర్పాటు చేశాడు. సొరచేపలోకి వెళ్ళి సొరచేపకు ఆజ్ఞాపించి ఆ సొరచేపలు 3 దినాలు ప్రయాణం చేసి నినివే పట్టణానికి పంపించాడు దేవుడు. పంపించిన తర్వాత ఇప్పుడు యోనా గారి బాధ్యత ఏంటంటే ఆ గ్రామంకి వెళ్ళి చాటుకు పోయాలి, ఆ గ్రామానికి వెళ్ళి దినదినము చెప్పాలి, 40 రోజుల పాటు ఆ గ్రామంలో ఆయన సేవ చేయాలి. అంటే ఉండాలి, 40 రోజులు అక్కడ ఉండాలి. ఆయన ఏంటి నా పరిస్థితి ఏంటని ఆలోచన చేశాడు. దేవుడు నువ్వు వెళ్ళి నేను ఉంటానని చెప్పాడు కాబట్టి దేవుడు మాట విని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత మొదటి రోజు చాటి పేస్తున్నాడు, నినివే పట్టణ ప్రజలారా మీరు చేసిన పాపాన్ని బట్టి దేవుడు మీపై ఉగ్రత దిగి వస్తుంది, 40 రోజుల్లో ఈ గ్రామం నాశనం అయిపోతుందని చెప్పాడట. 40 రోజుల్లో ఈ గ్రామం నాశనం అయిపోతుందని చెప్పాడట. వారందరూ విగ్రహారం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, జీవితాన్ని ఆనందిస్తున్నారు. వారికి ఇచ్చిన యవన కాలమే కానీ, వృద్ధాప్యమే కానీ, చిన్నబిడ్డలే కానీ, ఎవరైనా కానీ వారి జీవితం అంతా పాడు చేసుకుంటున్నారు. శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, ఆస్తిని పాడు చేసుకుంటున్నారు, సమస్తంలో పాడు చేసుకుంటున్నారు. అలా పాడు చేసుకుంటున్న వారికి దేవుడు ఇచ్చిన మాటలను చెప్పడానికి వెళ్ళి, ఓ నినివే పట్టణ గ్రామస్తులారా, దేవుడు మీతో ఈ దినంలో మాట్లాడుతున్నాడు, 40 రోజుల్లో ఈ గ్రామం నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు. అయితే చూడండి, యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకుందాం. యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రముందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసిందా. నాయకులందరూ భయపడిపోయారు. అందులో ప్రతివాడు తన దేవతలకు ప్రార్థించి ఓడ అందులోని సరుకంతా సముద్రంలో పడేశారట, వారి సరుకంతా. అప్పటికి యోనా ఓడ దిగువన భాగంలో పోయిండును. అప్పుడు వచ్చి, ఓ నిద్రపోతా, నీకేమొచ్చినది? మన యందు కనికరించినేమో. నీకేమొచ్చింది? పడుకుంటున్నావు, దేవుడిని ప్రార్థించు, ఆయన కనికరం వస్తే బతికిస్తాడని అడిగారండి ఆ నోవలో ఉన్న వాళ్ళందరూ. వాడు పగిలిపోతున్న పరిస్థితి వచ్చేసింది, సరికంతా పారేశారు, ఏం చేయాలి తెలియని పరిస్థితి, ఇక్కడ చచ్చిపోతున్న భయం వేసేసింది. నిద్రపోతా యోనా లేవు, ఈ దేవుని ప్రార్థించు, ఈ ప్రళయం తగ్గిస్తాడని అడిగినప్పుడు అప్పుడు యోనా మాట్లాడుతున్నాడు. అంతలో వాడవారు
వచ్చినది. వీటికై మనము ఆ, చీట్లు వేద్దాం రండని చీట్లు వేద్దాం రండి ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చాను. యోనా మీదకు వచ్చాను. కాబట్టి వారు వారు చూసి చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, ఎవరిని బట్టి ఈ కీడు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీ వ్యాపారం ఏమిటి, ఎక్కడి నుండి వచ్చినవో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ దేశమేదో, నీ దేశం ఏది, నీ జనమేదో, నీ జనమేది, ఈ సంగతి అంతయు మాకు నీ తెలియజేయమనగా, సంగతి అంతా మాకు చెప్పు అనగా అనగా అతడు వారితో ఇట్లనెను, అతడు వారితో ఇట్లనే నేను హెబ్రీయుడను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును, భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను అని చెప్తున్నాడు. తాను యెహోవా సన్నిధి వారైపోయినట్లు అతడు ఆ మనుషులకు తెలియజేయుచుండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతడు అడిగి, అప్పుడు వారు రాకుండా విమర్శించినట్లు మేము నీకేం చేయవలని యోనా అడుగగా, యోనా నన్ను బట్టి గొప్ప తుఫాను నీ మీదకి వచ్చాను తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, రాకుండా నిమ్మడించినని అప్పుడు వారితో చెప్పాను. చూసారా, సముద్రంలో తీసుకెళ్లి పడేయండి, అప్పుడు మీ మీదకి ఏది రాదని చెప్పాడు. వెంటనే వారు పడేస్తారు. పడేసిన తర్వాత యోనా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత చేప కడుపులో 3 దినాలు ఉన్న 3 దినాలు ఏం చేశాడు ఏంటంటే, చూడండి 2:1 వచనంలో ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థన చేశాను. యోనా చేప మింగింది కదండి, మింగిన తర్వాత యోనా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 2:1 నుంచి నేను ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా ఇలాగ ప్రార్థించి, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు చేప కడుపులో ఉండగా ఉండి మనవి చేయగా ఇచ్చెను. పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. చుట్టుకొని ఉన్నవి తరంగములను నన్ను కప్పి ఉన్నవి. నీ సంద్రం నుండి నేను నీ పరిశుద్ధాలయం మరలా చూచుదని అనుకుంటుని. చూసారా, ఈయన నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి బయలుదేరి వెళితే అక్కడ ఉగ్రత దిగి వస్తే వారు సముద్రంలో పడవేమని చెప్పి పడేసినప్పుడు అడిగితే పడేసిన వెంటనే సముద్రంలో పడిన వ్యక్తిని సముద్రంలో చేప దాచి అక్కడ దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా సముద్రపు చేప దాచింది. దాచిన తర్వాత అప్పుడు అందులో ఉండి యోనా ప్రార్థన చేస్తున్నాడు, చనిపోవలసిన నన్ను బ్రతికించావు, నీ పని చేయడానికి వెళ్ళకుండా దాచేట్టు ఉన్నాను కదా, నేను మళ్ళా నీ సన్నిధికి నేను వస్తాను అని చెప్తున్నాడు యోనా. అప్పుడు నినివే పట్టణానికి వెళ్ళాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల పరిస్థితి చూడాలి మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు వారి జీవితంలో అన్ని అనుభవించేశారు. అంటే అనుభవించేశారు వారి జీవితంలో. ఎవరు వృద్ధాప్యంలో ఉన్నవారే కానీ, చిన్నవారే కానీ, పెద్దవారే కానీ, యవన కాలం ఉందన్నా కానీ వారి జీవితం అంతా పాడు చేసుకుంటూ వచ్చారు. వ్యసనాలు పాలైపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు, త్రాగుడికి సమస్తమును విడిచిపెట్టేశారు. వారి శరీరాన్ని పాడు చేసుకున్నారు, ధనాన్ని పాడు చేసుకున్నారు, ఆస్తిని పాడు చేసుకున్నారు, అంతస్తులు పాడు చేసుకున్నారు. దేనిని లెక్క చేయట్లేదు వారు. అలా చేస్తున్న వారికి వీరికి దేవుడు అంటే భయం లేదు, భీతి లేదు. ఇలాంటి వారు భూమి మీద ఉండటం ఇక ఎందుకు అనవసరం అని చెప్పి దేవుడు వారి మీదకి ఉగ్రతను తీసుకురావడానికి యోనా ఆ గ్రామానికి పంపించినప్పుడు యోనా చాటుకు వేస్తున్నాడు. ఆ గ్రామానికి చాటుకు వేసి నినివే పట్టణ ప్రజలారా ఈ గ్రామానికి ఉగ్రత దిగిరాబోతుందని చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురంకు పోయి నేను నీకు తెలియచేయి సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టి గొప్పది. ఆ గ్రామం ఎంత గొప్పది తెలుసు? ఒక్క నిమిషం. ఆ గ్రామం చాలా గొప్పది దేవుని దృష్టిలో. దేవుడే చెప్తున్నాడు, ఆ గ్రామం నా దృష్టిలో చాలా గొప్పది. కానీ ఎందుకు పాడు చేయాలనుకుంటున్నాడు? ఆ ప్రజలు పాపంలో పడిపోయారు. చదవండి,
3 రోజుల ప్రయాణం యోనా ఆ పట్టణంలో ప్రయాణంతో దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనములను ప్రకటన చేయగా దేవుని యందు విశ్వాసముంచి ఉంచి ఉపవాస దినం చాటించి ఘనులేమి అలుపులేమి అందరూ కట్టుకొని ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నినివే పట్టణ ప్రజలకి 40 రోజుల్లో మరణము రాబోతుందని, గ్రామము నాశనం అయిపోతుందని యోనా ద్వారా దేవుడు ప్రకటించిన వెంటనే కొన్ని దినాలు ప్రజలు కొన్ని పట్టించుకోలేదు అనమాట. కొన్ని దినాలు పట్టించుకోవాలి, 1-2 దినాలు పట్టించుకోవాలి. ఎవరు పిచ్చాడు వాగుతున్నాడే, అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈనాటి దినాలు అందరూ అంతే కదా, ఎవరు మంచి చెప్పినా కానీ ఏది చెప్పినా ఏముందో వీడు చెప్పి కాసేపు చెప్పి వెళ్ళిపోతాడు అని అనుకుంటారు పిచ్చోడు అని అనుకుంటారు. కానీ రాబోతున్న దినముల గురించి, రాబోతున్న ఉగ్రతను గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అవన్నీ మామూలు సహజంగా జరిగేది, మనకి ఆ సంబంధం లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్నారు. కొన్ని దినాలు 1-2 రోజులు అనుకున్నారు, ఇలాగే చేసుకున్నారు. 3వ దినం వచ్చేసింది. మళ్ళీ నినివే పట్టణ ప్రజలలో ఆ పట్టణం 3 రోజులు, 1 రోజుతో తిరిగే దేశం అయితే ఊరైతే కాదు, తిరిగితే 3 రోజులు పడుతుంది ఆ ఊరు. అంత పెద్ద గ్రామం. ఆ గ్రామంలో యోనా గారు నినివే పట్టణ ప్రజలకు ఒక వార్త చెప్తున్నాను. 40 రోజుల్లో దేవుడు ఈ గ్రామాన్ని నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే మీ పాపాల నిమిత్తం గ్రామం నాశనం అయిపోతుంది, మీ దోషాల నిమిత్తం గ్రామం పాడైపోతుంది, మీరు చేసిన అక్రమాల వల్లే మీరు నాశనం అయిపోతున్నారు. ఆలోచన చేసుకోండి. ప్రతిదినం చెప్తుంటే ఆ నినివే పట్టణ ప్రజలలో కొంచెం భయం పట్టుకుంది. ఇప్పుడు అవునా కదా, ఇప్పుడు చావు కళ్ళ ముందుకు వస్తుంది, భయం వస్తుందా రాదా? ఒక చిన్న దెబ్బ కొడుతున్నాడంటే 2 నిమిషాలు ఎదిరిపడిపోతాం. ఒక చిన్న దెబ్బ కొడితే 2 నిమిషాలు ఎదిరిపడిపోతాం. కొట్టకపోతే చెయ్యెత్తితే చాలు భయం వేసేది, గసిరినా చాలు భయం వేసేది, గట్టిగా మాట్లాడినా చాలు భయం వేసేది, మరణ విధంగా కనబడినా చాలు భయం వేసేది. అలాగే నినివే పట్టణ ప్రజలకి 40 దినాల్లో చావు వస్తుంది, భయం వస్తుందా రాదా? భయం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఆ ప్రజల పరిస్థితి ఏంటి? అయ్యో చనిపోతాం, ఏమైపోతామో తెలియదు, దేవుడిని విడిచిపెట్టాం, దేవుడి సన్నిధిలో లేవు, దేవుడు భయం లేదు, దేవుడు భయభక్తులు లేవు, దేవుడు మాతో లేడు. ఇప్పుడు మాతో మాట్లాడేది, మమ్మల్ని రక్షించేది ఎవరు? మమ్మల్ని విడిపించేది ఎవరు? మరి మమ్మల్ని ఈ మరణపు స్థితిలో నుంచి విడిపించగలిగిన దేవుడు ఎవరు అని ఆలోచన చేసుకొని నినివే పట్టణ ప్రజలకి ఎలా అయితే యోనా వెళ్ళి మాట్లాడి చెప్తున్నాడో, ఆ యోనా ద్వారా వీళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? గ్రామస్తులందరూ ఏకమైపోయారు, గ్రామస్తులందరూ ఒకటైపోయారు, గ్రామస్తులందరూ ఒక దారిలో వచ్చేసారు, గ్రామస్తులందరూ ఒకటే కోణంలో ఉంటున్నారు. పిల్లలేమి, పెద్దలేమి, బడులేమి, అనుకునే ప్రతి ఒక్కరు, ధనం ఉన్నవారే కావచ్చు, లేని వారు కావచ్చు, బిచ్చగాళ్ళు కావచ్చు, ఆ గ్రామంలో దిగువ స్థితిలో ఉన్నవారే కావచ్చు, ఎవరైనా సరే ఒకటే మాటలో నిలబడ్డారు. ప్రతి ఒక్కరు యోనా చెప్పిన మాటను చెవిలో పెట్టుకొని, యోనా చెప్పిన మాటను హృదయంలో పెట్టుకొని వారు అనుకుంటున్నారు, గ్రామానికి మరణం దిగి రాబోతుంది మన పాపం వల్ల, గ్రామానికి చావు రాబోతుంది మన పాపం వల్ల, ఈ గ్రామానికి హెచ్చరిక దిగి వచ్చింది, దేవుని ఉగ్రత దిగి రాబోతుంది మనం చేసిన దోషాల వల్ల. దేవుని యందు భయభక్తులు జీవించట్లేదు, మనం దేవుని విడిచిపెట్టే వారిగా ఉంటున్నాం. అనేకమైన వాటిని మేము పూజించుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఇష్టం లేని వాటిని ఆరాధించుకుంటూ వెళ్తున్నాం. నా జీవితాన్ని ఆ రకంగా పాటు చేసుకున్నాను. ఎవరి కాలం మంది వారి సావాసాలు వీరి సావాసాలు చేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. దేవుని యొక్క భయభక్తులు లేని వారిగా జీవించాను, దేవుని విడిచిపెట్టి జీవించాను, దేవుని అనుసరించలేని వారిగా ఉంటాను, తల్లిదండ్రుల మాట అస్సలు వినట్లేదు నేను. ఇలాంటి వారందరూ భయభ్రాంతులైపోయారు. ఇప్పుడు 40 రోజుల్లో నాకు చావు రాబోతుంది, ఎవరో బ్రతుకులు ఆ దేశంలో. ఇప్పుడు మేము ఏం చేయాలంటే అప్పుడు మాట్లాడుతున్నారు యోనా ప్రజలు. అప్పుడు వారు విన్నారు ఆ మాట, చివరి 3:6 ఉంటుంది. ఆ సంగతి విన్న నినివే ప్రజలు, నినివే రాజు కొనబడింది, ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడు ఆ గ్రామానికి. అతడు తన సింహాసనం మీద నుంచి దిగి రాజవస్త్రము తీసివేసి, విలువైన వస్త్రం అది రాజవస్త్రము, గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని, మరియు రాజైన తాను ఆగ్రహీగా, ఒకవేళ దేవుడు మనల్ని లయము కాకుండా తన కోపాన్ని చలార్చుకోవడం గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేతమయ్యకూడదు, నీళ్లు త్రాగకూడదు.
మనుషులందరూ దుర్మార్గములను విడిచి తమ దుర్మార్గాలను విడిచి చేయి బలత్కారమును మాయను వేయగలను. చూసారా, వారు చేయి బలాత్కారంలో నువ్వే మానవేయాలను. మనుషులేమి పశువులేమి సమస్తమును కొనపట్టబడుకొనవలెను. కట్టుకునే వాళ్ళని జనులు పూర్వకంగా దేవుని వేడుకొనవలెను. వేడుకొనవలెను అని దూతలు. నియమపట్నంలో సాటించి ప్రకటన చేసిరి. చూసారా, ఇప్పుడు ఈ గ్రామానికి ఒక రాజు ఉన్నాడు. రాజు కూడా తప్పు చేశాడు కాబట్టి దిగి వచ్చి అతని సింహాసనమును దిగి వచ్చి పాపం చేశానని, తప్పు చేశానని ఒప్పుకొని అతనికి ఉన్న వస్త్రము, రాజవస్త్రము. సాధారణ వ్యక్తులు మనము సాధారణ వస్త్రాలు ధరిస్తాం. రాజు ఒక శ్రేష్టమైన వస్త్రం, అంటే మనకన్నా కొంచెం ఖరీదైన వస్త్రాలు ధరిస్తాడు, ఖరీదైన ఆహారం తింటాడు, ఖరీదైన సింహాసనంలో కూర్చుంటాడు. ఇప్పుడు సపోజ్ ఈ కుర్చీ విలువ ఒక 100 రూపాయలు అనుకుందాం. రాజుగారు కూర్చున్న కుర్చీ విలువ ఒక 1000 రూపాయలు, అది ఖరీదు. రాజుగారు 1000 రూపాయలు కూర్చుంటాడు. రాజుగారు ఒక 10,000 రూపాయల వస్త్రం ధరిస్తాడు. అవన్నీ విడిచిపెట్టి రాజుగారు దిగి వచ్చి గోరుపట్ట ఖరీదు ఎంతండి? దానికి ఒకవేళ దాన్ని మనం వేసుకున్నా గుచ్చుకుంటూ ఉంటుంది, గోరుపట్ట గుచ్చుకుంటూ ఉంటుంది, చిరాకు వేసేస్తుంది, దాన్ని భరించలేం. బూడిదలో కూర్చున్నారు, కాలితే వచ్చే బూడిదలో కూర్చున్నారు. వెళ్ళి కూర్చొని అంటున్నాడు రాజు, ఇది నినివే పట్టణం అంతా చాటింపు వేయండి, అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుని యొక్క కోపము తగ్గితే, మనపై దేవుని యొక్క కోపము తగ్గితే, మనల్ని లయపరచకుండా, మనల్ని మరణానికి చోటు ఇవ్వకుండా ఆయన ఒకవేళ చల్లారితే మనందరం అదృష్టవంతులం. ఇక నుంచైనా ఉపవాసం ఉండండి. మీ దూడలకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ ఎవరికి ఆహారం వేయద్దు, గడ్డి వేయద్దు, ఏమి వేయద్దు, నీళ్లు కూడా పెట్టద్దు. మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుని యొక్క కోపాగ్ని చల్లారితే ఖచ్చితంగా విడిపించబడతాము అని చాటిపోయమన్నాడు. అందరికి ఇదే చెప్పు, ఎవరు అయినా సరే అనుసరించకపోతే నాతో చెప్పు అని అన్నాడు. దేవుని యొక్క ఉగ్రత దిగొస్తుంది కదా, మనందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. పరలోకానికి చేర్చబడాలంటే ఈ చివరి దినాల్లో అయినా సరే మనము దేవుని ఉగ్రత నుండి మనం రక్షించబడాలి. ఇన్ని రోజులు మనం ఎన్నో అనుసరించుకుంటూ వచ్చాం, ఇన్ని రోజులు మనం ఎన్నో వయస్సులంతా పాడు చేసుకుంటూ వచ్చాం, ఇన్ని రోజులు ఆరాధించని కూడని వంటివన్నీ ఆరాధించుకుంటూ వచ్చాం, తెలియని వాటిని పూజించుకుంటూ వచ్చాం, తెలియని వాటిని ఆరాధించుకుంటూ వచ్చాం, తెలియని చోట్లకు వెళ్తూ వచ్చాం, తెలియని వాటిని అనుసరించుకుంటూ వచ్చాం. సృష్టికర్త అయిన దేవుడు విడిచిపెట్టి నీకు నచ్చిన జీవితాన్ని జీవించుకుంటూ వచ్చావు. నీ జీవితానికి హద్దు చెప్పిన తల్లిదండ్రులే నువ్వు విడిచిపెట్టేశావు. నీ బాగుపడే తల్లిదండ్రులే నువ్వు గద్దిస్తున్నావు. నిన్నెంతో ప్రేమించిన దేవుడిని విడిచిపెట్టేశావు. నీ కొరకు కొన్ని హద్దులు నిలబెట్టిన దేవుడిని నువ్వు విడిచిపెట్టేసి నీ శ్రేష్టమైన జీవితాన్ని పాడు చేసుకున్నావు. అరే చదువుకోవడానికి బడికి పంపిస్తే ఈనాటి దినాల్లో ఎవరి కాలం ఉన్న పిల్లలు వ్యసనాలు పాడైపోతారు. తర్వాత వాడి భవిష్యత్తు ఏంటైనా చూస్తే ఒక మూల కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. వారి కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారంటే నా జీవితం వీడికి రాకూడదు, నేను బొచ్చులు మోస్తున్నాను, నా కుమారుడు బొచ్చులు మోయకూడదు, వాడు శ్రేష్టమైన జీవితాన్ని ఆనందించాలి రేపటి దినాన అని ఎంతో కష్టపడి పోగేస్తున్నప్పుడు, దాచిపెడుతున్నప్పుడు ఈ కుమారుడికే కానీ కుమార్తెకి కానీ తల్లిదండ్రుల మాట లెక్కలేదు. నా జీవితం నా ఇష్టం, నా స్వతహాగా నేను పెరగగలను, నా స్వతహాగా నేను జీవించగలను అని ఒక వయసు అనేది వస్తూ చూసారా, అప్పుడు ఎవరు చెప్పినా వినరు మాట. ఉగ్రత దిగొస్తున్న దినాల్లో అప్పుడు తల్లిదండ్రులు అంటే శ్రమ, కష్టం ఎదురవుతుంది చూసారా, కన్నీళ్ళు వస్తాయి కొంతకాలం తర్వాత వస్తున్నప్పుడు ఆనాటి దినాల్లో నా తల్లిదండ్రుల మాట నేను వినలేని వాడిగా నేను ఉన్నాను. నేను వెళ్ళలేను నా తల్లిదండ్రులు చెప్పిన మాట, పడచేరు పెట్టిన వారికి నేను జీవించాను. అదే వారు ఎంతో బాధపడ్డారు నా కోసం, కానీ వారి మాట నేను వెళ్ళలేకపోయాను. ఈరోజు నేను ఏడుస్తా గల కారణం ఏమిటంటే నేను చేసుకున్న నాశనమే. ఈరోజు నేను అనుభవిస్తా గల కారణం ఏమిటంటే నేను చేసుకున్న ఉగ్రతే, నేను చేసుకున్న పాపమే, నేను చేసుకున్న దుర్మార్గమే. అదే నువ్వు సరైన త్రోవలో నడిచినట్లయితే నినివే పట్టిన ప్రజలకు ఆ ఉగ్రత వచ్చేదే కాదు, అద్భుతం వచ్చేది కాదు. దేవుడు కృప కోసం వేడుకోవాల్సిన అవసరం లేదు. దేవుడికి ఇష్టమైన పురమది నినివే పురం, నినివే గ్రామం దేవుడికి ఇష్టం.
ఇష్టమైన సన్నిధి, అంత ఇష్టమైన సన్నిధి పాపంలో పడిపోయిన వెంటనే దేవుడు తీసేయాలనుకున్నాడు. నీవు నేను దేవుడికి ఎంతో ఇష్టమై ఉన్నావు, కానీ దేవుడి మాట విడిచిపెట్టేవారుగా జీవిస్తున్నాం కనుక దేవుడు తీసేయాలనుకుంటున్నాడు. దేవుడు ఉగ్రత దినమందు మనందరం ఎత్తవేయబడినప్పుడు, కొంతమంది పరలోకానికి వెళ్ళినప్పుడు, కొంతమంది ఎత్తబడినప్పుడు శ్రమ వస్తుంటే ఆ శ్రమను చూసి బాధపడతారు, వెలువెలాడిపోతారు. నేను ఎందుకని ఈ దినములు ఇక్కడే నిలిచిపోయాను అని అనుకుంటూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని కనికరము దిగవచ్చి, దేవుని కనికరము ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు, ఒకరికి దిగి వస్తున్నప్పుడు మనందరము కాల్చబడకూడదు, ఎట్టి పరిస్థితులు మేము పాడైపోకూడదు, ఎట్టి పరిస్థితులు లయమైపోకూడదు అని అనుకున్నారు. రాజుతో సహా భూమి మీదకి వచ్చి మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఏ ఒక్కరు అన్నం తినొద్దు, మంచినీళ్ళు తాగొద్దు, ఏమి పుచ్చుకోవద్దు, గోరి పట్ట కట్టుకుని బూడిలో కూర్చొని అన్నారు. ఆఖరికి పశువులకు కూడా కట్టారు గోరుపట్ట, గొర్రెలకు కూడా కట్టారు గోరుపట్ట, వాటికి కూడా కట్టారు గోరుపట్ట. ఎందుకని తెలుసా? వీళ్ళు నశించిపోతే అవి కూడా నశించిపోతాయి. వాటికి కట్టేసేది ఇప్పుడు సపోజ్ మనకే పశువులు ఉన్నాయి, ఒక 2 రోజులు వదిలిపెట్టి ఊరెళ్ళిపోతాం, వాటికి కట్టేసేది ఎవరు? వాటికి పేడగలు తీసేది ఎవరు? వాటికి మంచి చేయడం చూసేది ఎవరండి? లేకపోతే 2 రోజులు లేకపోతే అల్లాడిపోతాయి, 2 రోజులు లేకపోతే అల్లాడిపోతాయి. అలాగే మరి వీరు లేనప్పుడు ఆ పశువులైనా పాడైపోతాయి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రజలు దేవుడి మాట విన్నారు. దాసుడు చెప్పిన మాట విని గ్రామంలో మరణం రాబోతుంది, ఉగ్రత దిగి రాబోతుంది కనుక మనందరము దేవుని యందు భయభక్తులు కలిగే వారిగా జీవించాలి అని అన్నారు. ఏక మనసుతో ఉన్నారు. రాజు చెప్పిన మాటను పాటించి ప్రతి ఒక్కరు ఆ మాటను విని విశ్వసించారు. దేవుని ఉగ్రత మనం వచ్చినప్పుడు, మనపై దిగి వచ్చినప్పుడు మనం దేవుడి సంధిలో మనందరం నిలబడే వారిగా మనం ఉండాలి అని అనుకున్నారు. అలాగే దిగి వచ్చింది. నినేవే పట్టణం పాడైపోలేదు, ఎందుకంటే వారందరూ భయభక్తులతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏ ఒక్కరు మంచినీళ్ళు పుచ్చుకోవాలా, కన్నీరు ముందర ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? ఏమని ఏడుస్తున్నారు తెలుసా? వాళ్ళు ఎందుకని మరణం వస్తుందని ఏడవట్లేదు, వారు చేసిన పాపాల నిమిత్తం ఏడుస్తున్నారు. అయ్యా నీ సన్నిధిని విడిచిపెట్టి నేను ఈ చెడు మార్గాన్ని నడిచాను,
ఎండకాయగా ఎండకాయ. వేడిమి గల ఇద్దరు గొడ్డుగా అతి పొడుగు. కనిపించెను. ఆ, వాన తలకు ఎండ దెబ్బ తగలగా ఆ, అతడు గమనించి ప్రకృతిని సొచ్చుట నాకు అనుకుని. అనుకోలేదు. అప్పుడు దేవుడు సొరచెట్టును గూర్చి నీవు కోపించుట నేను ఇక్కడే కదా. న్యాయమా అని యోనాను అడుగగా అడుగగా నా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అని. ఆ, అందుకు యెహోవా యెహోవా నీవు కష్టపడకుండాను కష్టపడకుండా పెట్టకుండాను ఎంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన ఒక రాత్రిలోకే ఆ, వెళ్ళి కూర్చో. సొరచెట్టు విషయంలో నేను నీవు కూర్చుంటే. ఉత్సాహపడుతున్నావే. ఆ, అయితే అయితే 120 ఏళ్ల కంటే ఎక్కువై కూడి కూడి ఎడమలు ఎరగని ఎరగని జనమును పశువులను ఆ, గల నీలో మహాపురము ఆ, విషయంలో నేను ఆ, విచారపడవద్దా అని ఆ. సెలవిచ్చెను. చూసారా ఈ నినివే పట్టిన ప్రజలు ఎప్పుడో మంది ఎప్పుడో దేశం అది ఎప్పుడో గ్రామం. ఆ గ్రామం నశించిపోదని యోనా గారు కొండ పక్కకి వెళ్ళి చూస్తున్నప్పుడు నశించిపోలేదు. అంటున్నాడు యోనా గారు, అయ్యో నువ్వు ఆ గ్రామాన్ని కాపాడాలన్న సంగతి తెలుసు నీకు, వారు కూడా ప్రేమ చూపిస్తూ కోపం తెచ్చుకుంటే అప్పుడు దేవుడు సొర చెట్టుని వేసి ఆ సొర చెట్టు మంచిగా కాయిచ్చి ఆకులు ఇచ్చి అన్ని ఇచ్చి మళ్ళీ ఎండబెట్టేసి చేసి పురుగు ఇచ్చాడు, అంతా ఇచ్చాడు, అది మళ్ళీ పాడైపోయింది. దాని విషయంలో కూడా అరుస్తున్నాడు, యోనా నేను ఇచ్చిన సొర చెట్టు అది ఇలా పుట్టింది అలా చనిపోయింది, దాని విషయంలో నువ్వు అరుస్తున్నావు. అరే ఒక రోజులో వచ్చి వెళ్ళిపోయిన దాని గురించి అరుస్తున్నావు కదా నువ్వు. మరి నినివే పట్టిన ప్రజలు ఎప్పటి ప్రజలు, నేను పుట్టించిన ప్రజలు, నేను ఏర్పరచుకున్న ప్రజలు, నేను తీసుకున్న ప్రజలు, నేను ప్రేమించిన ప్రజలు కాబట్టి వారిని నేను కాపాడుకున్నాను. నా 40 దినాలు వారికి ఎందుకు ఇచ్చే అవకాశం అంటే వారి పాపాలు ఒప్పుకోవడానికి, వారి పాపాన్ని గుర్తు చేయడానికి, వారి దేవుని యొక్క ప్రభుత్వాలను జీవించడానికి, వారి దేవుని యొక్క విధేయతగా జీవించడానికి, వారు నన్ను అనుసరించడానికి, వారికి నేనున్నానన్న భయం కలగ చేయడానికి, వారు నన్ను అనుభవించడానికి, వారు నన్ను ఆరాధించడానికి అని గుర్తు చేయడం కోసమే వారికి 40 దినాలు నేను ఇచ్చాను. నశించిపోకూడదని వారికి ఇచ్చాడు 40 దినాలు. వారు మరణానికి వెళ్ళిపోకూడదు, వారు అగ్నిగుండంలో పడిపోకూడదు. పాపం చేసిన వారు ఎవరైనా అగ్నిగుండంలో పడిపోవడం దేవుని యొక్క చిత్తము. వారు పడిపోకూడదని, నశించిపోకూడదని 40 దినాలు వారికి ఇచ్చానయ్యా. నేను పుట్టుకున్న ప్రజలు నేను ఎలా చంపుకుంటాను, నేను పుట్టించిన ప్రజలు నేను ఎలా చంపుకుంటాను, నేను ప్రేమించిన జనులు నేను ఎలా చంపుకుంటాను, నువ్వు ఆలోచించే ఒకసారి యోనా అంటున్నాడు. చూడండి ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ మనం అది గ్రహించట్లేదు. నీ కొరకు నా కొరకు గొడవగా ప్రాణత్యాగం చేశాడు, కానీ మనం గమనించట్లేదు. నీ కొరకు నా కొరకు కొర తగ్గుతున్నాడు, అది గమనించట్లేదు. రక్తాన్ని చిందించాడు, అది గమనించట్లేదు. వీటన్నిటిని విడిచిపెట్టేసి మనము లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం. అలా జీవించడం వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా? మరణం. అలా జీవించడం వల్ల వచ్చింది మరణం. ఆ మరణంలో మనం ఎటు వెళ్ళిపోతున్నామో తెలియదు. వివాహంలో చేస్తున్న పాపం వల్ల మనం ఎటు వెళ్ళిపోతున్నామో తెలియదు. సాహసాల వల్ల ఎటు అనిపిస్తున్నామో తెలియదు. నీ కుటుంబం ఎలా చిన్న భిన్నమైపోతుందో తెలియదు. నీ కుటుంబ వ్యవస్థ ఎలా పాడైపోతుందో తెలియదు. వ్యసనాల వల్ల కొంతమంది కుటుంబాలు బాగు చేసుకోలేని వారిగా ఉంటున్నారు. వారి బిడ్డల జీవితాలు పాడైపోతున్నా పట్టించుకోలేని వారిగా ఉంటున్నారు. కానీ దేవుడు ఎంతో నన్ను ప్రేమించాడు కనుక అవకాశం ఇస్తున్నాడు. రాత్రి దినమందున నువ్వు మళ్ళా కనుక నా తట్టు తిరిగినట్లయితే నీకు బహుశ్రేష్టమైన జీవితాన్ని నేను నీకు అనుగ్రహించబోతున్నాను. నినివే పట్ల ప్రజలను నేను చంపాలనే ఉద్దేశం కాదు, కానీ వారికి మళ్ళా నా ప్రేమను చూపించాలని నా ఉద్దేశం అని చెప్తున్నాడు. అలాగే నినివే పట్ల ప్రజలను తీసివేయాలని నా ఉద్దేశం కాదు. వారు మరలా నా తట్టు తిరిగి భయభక్తులు జీవిస్తే వారి కుటుంబాలు కట్టుకుంటారని, వారి జీవితాల్లో ఒక ఉపయోగకరంగా మార్చుకుంటారని అని దేవుని ఉద్దేశం. ఈ రాత్రి దినమందున దేవుడు మనతో మాట్లాడుకున్నది ఏంటో తెలుసా? మన జీవితాలు పాడు చేసుకోకుండా నినివే గ్రామస్తులుగా ఎలా అయితే సరి చేసుకుంటామో ఆ రీతిగా మనం సరి చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడి మన జీవితాలు బాగు చేస్తాయి. ఇప్పటికీ కూడా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, కానీ మనం గ్రహించట్లేదు. విడిచిపెట్టేసి వ్యసనాలు పాలైపోతున్నా, బానిసలుగా జీవిస్తున్నా, కష్ట జీవితాన్ని కూడా పాడు చేసుకునే వారిగా మనం ఉంటున్నాం. దేవుడిచ్చిన జీవితాన్ని నాశనం చేసుకునే వారికి మనం ఉంటున్నాం కనుక మనం ఆనందిస్తున్న ఈ జీవితంలో ఒక వ్యక్తిని పాడు చేస్తూ వచ్చినది. మనం ఆనందిస్తున్న ఈ జీవితంలో ఒక కుటుంబాన్ని నాశనం చేస్తూ వచ్చినది. మనం ఆనందిస్తున్న ఈ జీవితంలో ఒక కుటుంబాన్ని గొడవలు పెడితే వచ్చినది. నేను స్వతహాగా కష్టపడి
నీ సొంతంగా నువ్వు ఆనందిస్తున్న జీవితం ఏ ఒక్కటే లేదండి ఈ దినాల్లో. ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తిని బాధించే వారిగానే ఉంటున్నారు కానీ గ్రహించే వారిగా ఉండట్లేదు. కానీ ఇవాళ దేవుడు గ్రహించాడు కనుక నా ప్రజలు నాశనం అయిపోతున్నారు. వారు నాశనం అయిపోకూడదంటే నా మార్గాన్ని వారికి నేర్పించాలి, నా మార్గాన్ని వారికి చూపించాలని ఆయన ఉద్దేశం ఉంది. కాబట్టి దేవుడు నినివే ప్రజలకి 40 దినాలు అవకాశం ఇచ్చి ఆ 40 దినాల్లో దేవుడు అంటే ఏంటో నేర్పించాడు. మళ్ళా ఆయన తట్టు వారందరినీ తిప్పేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఎవ్వరు పాపం చేయలేదు. బహు శ్రేష్టమైన జీవితాన్ని వారు జీవించారు. అలాగే ఈ రాత్రి దేవుడు మనతో చెప్తున్నారు, అదే బహు శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించాలంటే దేవుని మాటను వినేవారిగా మనం ఉండాలి, దేవుని మాటను అనుసరించే వారిగా మనం ఉండాలి, దేవుని గట్టింపును కైకొనే వారిగా ఉండాలి, దేవుని విషయంలో మనం దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాలి. దేవుడు నాతో ఈ దినం ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబోతున్నాడు, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన ప్రతి ఒక్క మాటను నేను అనుసరించేవాడిగా ఉండాలి, అవతల వ్యక్తిని నేను సువార్త ప్రకటించేవాడిగా నేను ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి దినాన్ని నిన్నే పట్ల ప్రజలు ఆ శ్రమ కనుక అనుభవించకపోతే ఈరోజు మనం దేవుని యొక్క మాటను చదువుకునే వారమే మనం కాదు. ఆ గ్రామం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒక గ్రామం గురించి రాసింది పరిశుద్ధ గ్రంథంలో. ఎవరి కోసం రాయరు? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక గ్రామం గురించి రాసిందంటే ఆలోచన చేసుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మన మీదకి దేవుని ఉగ్రత ఏ రీతిగా రాబోతుందో. రాత్రి దేవుని మనం ఎవరిని ఆరాధిస్తున్నామో, ఎవరిని పూజిస్తున్నామో ఆలోచన చేసుకుందాం. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని కాపాడుతున్నాడు లేదా, మనం చేస్తున్న పాపాల వల్ల మనకు కలుగుతున్న ప్రతిఫలము ఈ రీతిగా ఉందన్నమాట. ఈ రాత్రి దినబంధన మనందరం దేవుని సందులో ఒప్పుకునే వారిగా మనం ఉండాలి, దేవుని సందులో విడిచిపెట్టే వారిగా ఉండాలి. రాబోతున్న ఉగ్రత దినబంధు మనందరం ఆయన రాజ్యంలో చేర్చబడే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుంటారు. ఎవరు మనం దేవుడు ఉగ్రత దినం నుంచి ఇష్టపోతుండగా, ఆయన సన్నిధి కంటే మనపై దిగి వచ్చుండగా, ఈ గ్రాజ్యం అయిపోతుండగా ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో అయా ఇష్టాశాతం జీవితాన్ని అనుభవిస్తుంటే నువ్వు చూసి ఉగ్రత దిగి వస్తుంది, మరణం దిగి వస్తుంది, నా ప్రజలను గమనించండి అని యోనాని ప్రభా ఆ దేశాన్ని పంపించింది, స్వార్థను ప్రకటించాం. ఈ ప్రజలు ప్రభా నడిచమని పెట్టారు కానీ ఒప్పుకుంటున్నారు, వారు ప్రతి ఒక్క దోషంలో ఒప్పుకుంటున్నారు, వారు ఆరాధిస్తున్న ప్రతి ఒక్క దాన్ని విడిచిపెట్టేశారు. వారందరూ ప్రభా గోడు పట్ట పెట్టుకుని బూడిదలో కూర్చొని తగ్గించుకొని వారి మనస్సును ప్రభా చంపేసుకున్నారు ప్రతి ఒక్క విషయంలో, వారి హృదయాన్ని చంపేసుకున్నారు ప్రతి ఒక్క విషయంలో. అలాగే ప్రభా ఈ రాత్రి దినమందరం మేము మాట్లాడము ప్రభా, మా మనస్సును చంపుకోవాలి, మా హృదయాన్ని చంపుకోవాలి, మా పాపాలను ఒప్పుకోవాలి. ఈ రాత్రి దినమని వ్యసనపరుడుగా జీవిస్తున్నారేమో ఆ వ్యసనం నుంచి విడుదల కలిగించాలని కోరుకుంటున్నారు, ఆ వ్యసనం నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నారు. నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలని ఆశపడుతున్నారు, నా కుటుంబ వ్యవస్థ మార్చవాలని ఆశపడుతున్నారు. ఈ రాత్రి దినమని నా బిడ్డలు బాగు చేయాలని ఆశపడుతున్నారు, నా బిడ్డలకు మంచి మార్గం నేర్పించాలని ఆశపడుతున్నారు. ఈ ఒక్క దినమందరం మేము అందరూ ఎత్తబడే వారిగా ఉండాలి, ఈ రాజ్యంలో మేము చేర్చబడే వారిగా ఉండాలి, ఈ శరీరంలో నిలబడే వారిగా మేము ఉండాలి. ప్రభా ఎంతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 ప్రభా. అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు బలపరచండి. అయా ప్రభు మైక్షం ఉన్నారు, ఎంతో మంది తిని బిడ్డలు మాటలు ఉన్నారు, మీరే పట్ల ప్రజలు ఈ మాటలు వింటున్నారు ప్రభా. ఈ ప్రజలందరిలో మారు మనసును తెచ్చే, ఈ ప్రజలందరిలో రక్షణ తెచ్చే, ఈ ప్రజలందరిలో విడిగిన హృదయాలు తెచ్చామని మీరు గ్రామ చుట్టూ ప్రభు కాపుదలు తెచ్చామని అయా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని కోరచ్చు. అయా ప్రభా మీరందరూ ఈ సందులో ఒప్పుకునే వారికి ఉంటే కృపను దయచేయమని, మీరందరూ అంగీకరించే కృపను దయచేయమని కోరచ్చు. అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచమని ఆశీర్వదించమని, వారి జీవితంలో ప్రభా గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు మీరే దయచేయమని కోరచ్చు ప్రభా. వేరే గొప్ప మాటలు ప్రభా మాకు నిరూపణ చేసినందుకు నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చి వాడినైనా మట్టి వాడినైనా ఎన్నుకున్నందుకు నీకే స్థుతులు. అయా ప్రభా ఈ రాత్రి దినమందరికి మమ్మల్ని దర్శించినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క తల్లిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉన్న కుటుంబాల సమస్య నుంచి విడుదల కలిగించండి, వారికి ఆరోగ్యంగా మీరే మార్చమని కోవచ్చు, వారి కష్టజీతాన్ని మీరే దీవించమని కోవచ్చు, వారికి ఎన్నో మేలు దీవులు దయచేయమని, ఇంకా ఆత్మీయతగా ఎదిగే కృపను దయచేయమని కోరుచున్నాం ప్రభా. అయ్యా మీరే వారిని బలపరచండి, దర్శించండి ప్రభా. ఆయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా.
మళ్ళీ వచ్చిన గారు జ్ఞాపకం చేసుకొని ఎంతగానో తీసుకుని వచ్చారు ప్రభా. అయా తండ్రి గారిని ప్రభా వారి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపులను దయచి అయా ప్రభా నీ ఆత్మీయతలు ఇంకా ఎదిగే కొరపను దయచి అయా నీ సన్నిధిలో ఇంకా ఎదిగే కొరపను దయచి అనేక మందికి మాదిరికరంగా జీవించే కొరపను దయచేయమని కోరుచు ప్రభా. అయా చిన్న బిడ్డల ప్రభా ఎంతో ప్రయాసపడి కూర్చున్నారు, మీకు ఇష్టమైన వారిగా ఉన్నారు ప్రభా. వారిని కూడా మీరు బలపరచండి, వారి చదువులో తోడుగా ఉండండి, వారి జ్ఞానమును దయచేయండి. అయా జ్ఞానము లేని వారి జ్ఞానమును ఇస్తామని చెప్తున్నావు. నీ బిడ్డల జ్ఞానము కుదరంటే జ్ఞానము దయచేయమని కోరుచు. ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, నీ కృపలో భద్రపరచమని, వారికి స్కూళ్ళకు వెళుతుండగా వచ్చుతుండగా మీరే క్షేమాన్ని భద్రతను దయచేయమని కోరుచు. ఈ గ్రామం చుట్టూ భద్రతను దయచేయమని కోరుచు. అపోహ ఆటంకం ఎటువంటి శోధన ఈ గ్రామం చుట్టూ రాలేకుండా ఈ రక్తాన్ని ప్రోక్షించమని కోరుచు ప్రభా. ప్రతి ఒక్కరికి తట్టు తిరిగే కృపను దయచేయమని, ప్రతి ఒక్కరిని వైపు తిరిగే కృపను దయచేయమని కోరుచు. అయా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆశీర్వదించమని, నా చుట్టూ కుటుంబం చుట్టూ కంచి వేసి కాపుదల దయచేయమని, ఎటువంటి అపోహ శోధనలు రాలేకుండా తిరిగి ప్రయాణం వేడుచుండగా మీరే మా పట్ల గొప్ప కాపుదల దయచేయమని క్రీస్తునామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.